వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూద్దాం. అంటే మనము అంతర్జాతీయ అంశాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ అంశం ఏం రాశారంటే మనకు ఫస్ట్ అంశం ఏంటి మనకి ఇక్కడ మహమ్మద్ షాబుద్దీన్. ఎవరంటే మనకి ఇక్కడ మహమ్మద్ షాబుద్దీన్. ఇతను ఎవరంటే మనకు ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షుడైతే అతను ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు ఎవరు రాజీనామా చేశారంటే మనకు మహమ్మద్ షాబుద్దీన్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమించారు, మనకు ప్రస్తుతం స్పీకర్గా పనిచేసినటువంటి హఫీజ్ ఉద్దీన్ ని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించాలని మనకు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సరికి బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత పీఎం ఎవరు, ప్రధానమంత్రి ఎవరు మనకు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందినటువంటి తారిక్ రెహమాన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సరికి ఇటీవల బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే చూడండి, నెక్స్ట్ దేని గురించి నేను రాశారంటే మనకు నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ నేను ఏం రాశానంటే మనకు గాండే కన్స్టలేషన్ అనమాట. ఈ గాండే కన్స్టలేషన్ ఏంటి అంటే మనకు ఒక ఉపగ్రహ నెట్వర్క్ ఉపగ్రహ నెట్వర్క్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇది రోదసి వ్యర్థాలను పరిరక్షణ కోసము, అంటే మనకు ఇటీవల రోదసి వ్యర్థాల పరిరక్షణ కోసము చైనా తీసుకొచ్చినటువంటి ఉపగ్రహ నెట్వర్క్ ఏంటంటే మనకు గాండే కన్స్టలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే మనకు లిజియన్ 1 అనే వాణిజ్య రాకెట్ ద్వారా మనకు ప్రయోగించినట్టు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ రోదసి వ్యర్థాల పర్యవేక్షణ కోసం చైనా తీసుకొచ్చినటువంటి ఉపగ్రహ నెట్వర్క్ ఏంటంటే మనకు గాండే కన్స్టలేషన్ గుర్తుపెట్టుకోవాలి. దీని ఒకసారికి లిజియన్ 1 అనే రాకెట్ ద్వారా పంపించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు మయన్మార్. ఇక్కడ మనకు ఇటీవల మయన్మార్ అనేది మనకు వార్తల్లో నిలిచింది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇటీవల మయన్మార్ దేశం వార్తలు నిర్వహణ జరిగింది. అంటే మనకు సైబర్ నేరాలకు మరణ దండ విధించే చట్టం తీసుకొచ్చినటువంటి దేశం ఏంటంటే మనకు మయన్మార్ దేశం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశము ఇటీవల ఏ దేశము సైబర్ నేరాలకు పాల్పడిన వారికి మరణ దండన శిక్ష విధించే చట్టం తీసుకొచ్చిందంటే మన పక్కన ఉన్నటువంటి మయన్మార్ రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఏం రాశాను, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 మనం గమనిస్తే ఇది ఎవరు ఇస్తారు మనకు, ఇచ్చే సంస్థ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ విడుదల. అంటే మనకు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకంటే ఎవరు విడుదల చేస్తారో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ప్రకటించినటువంటి ర్యాంకులలో మొదటి ర్యాంకు గమనిస్తేది మనకు సింగపూర్ దేశం ఉంది. అంటే మనకు ఈ సింగపూర్ పాస్పోర్ట్ ద్వారా మనం వీసా లేకుండా ఎన్ని దేశాలకు మనం ప్రయాణించవచ్చు అంటే 192 దేశాలు ప్రయాణించవచ్చని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు రెండో స్థానం వచ్చేసరికి మనకు 3 దేశాలు ఉన్నాయి. ఒకటి మనకు జపాను, దక్షిణ కొరియా, అదేవిధంగా యూఏఈ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంత మనం 81వ స్థానం అని గుర్తుపెట్టుకోవాలి. అంత మన స్థానము 81వ స్థానం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము ఈ పాస్పోర్ట్ ద్వారా అంటే మన పాస్పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలు మనం సందర్శించవచ్చు అంటే వీసా లేకుండా అంటే మనకు 55 దేశాలను గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఎంత స్థానం అంటే మనం 81వ స్థానం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ గా గమనిస్తే ఫీల్డ్ మెడల్ చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు బిట్టు అడగడం జరిగింది. ఏంటంటే మనకు ఫీల్డ్ మెడల్స్ అనేవి దేనికి సంబంధించి నా రంగంలో ఇస్తారని గతంలో మనకు ప్రీవియస్ బిట్ రావడం జరిగింది. కాబట్టి ఒకసారి గమనిస్తే ఫీల్డ్ మెడల్స్ 2026 ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ ఫీల్డ్ మెడల్స్ ఏమంటారు మనకు గణిత శాస్త్రంలో నోబెల్ గా పరిగణిస్తారు. అంటే మనకు గణిత శాస్త్రంలో నోబెల్ గా పరిగణించినటువంటి మెడల్స్ ఏంటి మనకు ఫీల్డ్ మెడల్స్. ఇటీవల ఈ 2026 సంబంధించి ఫీల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ వార్తలు ఇవ్వడం జరిగింది. ఒకటి బాగా గమనిస్తే ఇక్కడ ఎవరిస్తారు అంటే మనకు జర్మనీలోని బెర్లిన్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ యూనియన్ సంస్థ. అంటే మనకు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అనే సంస్థ మనకు ఈ ఫీల్డ్ మెడల్స్ ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకు బెర్లిన్. అంటే బెర్లిన్ అంటే ఏ దేశంలో మనకు జర్మనీ దేశంలో ఉంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకు 40 సంవత్సరాల లోపు వయసు గల గణిత శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ బహుమతులు ఇస్తారు. అంటే మనకు ఈ ఫీల్డ్ మెడల్స్ అనేవి గణిత శాస్త్రంలో ఎవరికి ఇస్తారంటే ఎవరికైతే 40 సంవత్సరాల లోపు వయసు గల గణిత శాస్త్రవేత్తలకు మాత్రం ఇస్తారని మనకు గుర్తుపెట్టాలి. అయితే ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు చూస్తే మనకు 4 ఇవ్వడం జరిగింది. అందులో 2 చైనా వ్యక్తులు. ఎవరు మనకు యూడింగ్ అదేవిధంగా హరాంగ్ వాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు సరికి నెక్స్ట్ ఎవరు మనకంటే జాన్ పార్షిన్. ఈ జాన్ పార్విన్ వచ్చేసరికి ఎక్కడ అమెరికా చెందిన వ్యక్తి. అదేవిధంగా మనకు వచ్చేసరికి జాకోబ్ సిమ్మెరన్. ఈ జాకోబ్ సిమ్మెరన్ వచ్చేసరికి కెనడా చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు వచ్చేసరికి మనకు 2026 గాను ఫీల్డ్ మెడల్స్ పొందినట్లు మనం గుర్తుపెట్టాలి. ఇవి మనకు ఇటీవల అంతర్జాతీయ పరంగా వార్తలు ఉన్నటువంటి అంశాలు. వచ్చే వీడియోలో మనము జాతీయ అంశాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.